గుడ్ ఈవినింగ్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అంటే 2020 జూలై 24వ తేదీ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని చూద్దాం. మిత్రులారా, మీరు సొంతంగా తయారు చేసుకోవాలనుకుంటే కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ మీరు చూసుకోవడం కోసం హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈనాడు వంటి ముఖ్యమైనటువంటి వార్తాపత్రికలను చదువుకొని మీరు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మంచి స్టాండర్డ్ కలిగినటువంటి మెటీరియల్ తయారవుతుంది. మీరు సొంతంగా కూడా ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన వీడియోస్ని కూడా చూడండి. అంతేకాకుండా ఇవన్నీ చదవడానికి కనీసం ఒక పూటంతా ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఇవి కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకొని దానికి అనుగుణంగా వాటికి జనరల్ స్టడీస్ కూడా జోడించి పాత ప్రశ్నాపత్రాల్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అందించారు అన్న దాన్ని బట్టి జనరల్ స్టడీస్ని కూడా దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పూటంతా కూడా కష్టపడి ఇంచుమించుగా 4 గంటల పాటు కష్టపడి దీన్ని తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అందువల్ల తప్పనిసరిగా మన ఏకలవ్య వీడియోస్ని ఎక్కువ మందికి చేరే విధంగా సహకారం అందిస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు ప్రధానంగా మనం చర్చించే అంశాల్లో మొదటి అంశం ఎనాసిస్ 2 మిలిటరీ శాటిలైట్. సాధారణంగా ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత తక్కువ దేశాలు మాత్రమే మిలిటరీ శాటిలైట్స్ని కలిగి ఉన్నాయి. ఈ దేశాల్లో మొత్తం ప్రపంచంలో మిలిటరీ శాటిలైట్కు అంటే రక్షణపరమైనటువంటి విధులు నిర్వహించడం కోసం ఉపయోగించే శాటిలైట్ని మిలిటరీ శాటిలైట్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఈ విధంగా ప్రత్యేకంగా మిలిటరీ శాటిలైట్ కలిగినటువంటి దేశాలు ప్రస్తుతం ఎన్ని అంటే 10 దేశాలు. ఈ 10వ దేశంగా ఈరోజు దక్షిణ కొరియా నిలిచిందనమాట. దక్షిణ కొరియా తన ప్రత్యేకమైనటువంటి మిలిటరీ శాటిలైట్ని ఈరోజు అంతరిక్షంలోనికి విజయవంతంగా పంపించడం జరిగింది. దానికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. వీటిలో ప్రధానంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇటీవల అంతరిక్షంలోనికి విజయవంతంగా ప్రవేశపెట్టబడినటువంటి ఎనాసిస్ 2 ఏ దేశం యొక్క మిలిటరీ శాటిలైట్ అనే ప్రశ్న భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉంది. అది ఏ దేశం అంటే దక్షిణ కొరియా. ఇప్పటివరకు 9 దేశాలు అంతరిక్షంలో తమ సొంత మిలిటరీ శాటిలైట్ కలిగి ఉన్నాయి. ఇది 10వ దేశంగా దక్షిణ కొరియా అనేది ఆవిర్భవించడం జరిగిందనమాట. అయితే దీని మీద ప్రశ్న మరో రకంగా కూడా అడిగే అవకాశం ఉంది. అదేంటి అంటే, ఇటీవల అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడినటువంటి దక్షిణ కొరియా యొక్క మొట్టమొదటి మిలిటరీ శాటిలైట్ ఏది అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. దాని పేరే ఎనాసిస్ 2. ఎనాసిస్ 2 అనేటటువంటి శాటిలైటే దక్షిణ కొరియా అంటే సౌత్ కొరియాకి చెందినటువంటి మొట్టమొదటి మిలిటరీ శాటిలైట్. అయితే ఈ సౌత్ కొరియాకి చెందినటువంటి ఎనాసిస్ 2 శాటిలైట్ని ఎక్కడి నుంచి అంతరిక్షంలోకి పంపించారు అని అంటే, అమెరికా అంటే యుఎస్లో ఉన్నటువంటి ఫ్లోరిడాలో ఉన్నటువంటి కేప్ కెనావరెల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి దీన్ని అంతరిక్షంలోనికి పంపించడం జరిగిందనమాట. ఈ ఎనాసిస్ 2ని ఏ రాకెట్ సహాయంతో పంపించారు అంటే ఫాల్కన్ 9 రాకెట్. మనందరికీ తెలిసిందే, స్పేస్ ఎక్స్ సంస్థ చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ నుంచి ఈ ఎనాసిస్ 2ని అంతరిక్షంలోనికి పంపించడం జరిగిందనమాట. అయితే ఇప్పటివరకు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఇప్పటివరకు ఎన్ని దేశాలు ఈ మిలిటరీ శాటిలైట్ ప్రత్యేకమైనటువంటి మిలిటరీ శాటిలైట్ని కలిగి ఉన్నాయి అంటే 10 దేశాలు ఈ మిలిటరీ శాటిలైట్ని కలిగి ఉన్నాయి. భారతదేశంతో సహా మొత్తం 10 దేశాలు మిలిటరీ శాటిలైట్ని కలిగి ఉన్నాయి. భారతదేశానికి ఏ మిలిటరీ శాటిలైట్ ఉన్నాయని కూడా వివరిస్తాను. ఫస్ట్ ఈ ప్రశ్నలు చూసిన తర్వాత అప్పుడు దానిలోకి వెళ్దాం. దక్షిణ కొరియా యొక్క మొట్టమొదటి మిలిటరీ శాటిలైట్ అయినటువంటి ఎనాసిస్ 2ని అంతరిక్షంలోనికి పంపించినటువంటి సంస్థ ఏది అంటే స్పేస్ ఎక్స్ సంస్థ. మనందరికీ తెలిసిందే, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సేవల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థే స్పేస్ ఎక్స్. ఈ స్పేస్ ఎక్స్ సంస్థ అమెరికాకు చెందినటువంటి సంస్థ. మనందరికీ తెలిసిందే, ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి ఈ సంస్థ అనేది అమెరికాలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయబడినటువంటి అంతరిక్ష సంస్థ అనమాట. అయితే ఈ స్పేస్ ఎక్స్ సంస్థ గురించి కూడా కొన్ని అంశాలు చూద్దాం. స్పేస్ ఎక్స్ అంటే ఏంటి అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ అనే దాన్నే స్పేస్ ఎక్స్ అని షార్ట్ ఫార్మ్లో పిలుస్తూ ఉంటారు. ఈ స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ సంస్థ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే
2002 మే 6వ తేదీన ప్రైవేట్ రంగంలో అంతరిక్ష సేవలను అందించే లక్ష్యంతో స్పేస్ ఎక్స్ సంస్థ ఏర్పాటు చేయబడి జరిగిందనమాట. నిజానికి అమెరికా యొక్క ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ అంతరిక్ష సంస్థ పేరు నాసా అనే విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ఈ స్పేస్ ఎక్స్ సంస్థ మాత్రం ఇది ప్రైవేట్ సంస్థ. అమెరికా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి, అంటే అమెరికా ప్రభుత్వం యొక్క సహకారంతో ఏర్పాటు చేయబడినటువంటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థే స్పేస్ ఎక్స్ సంస్థ. దాని పూర్తి పేరే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్. అయితే ఇది ఎప్పుడు ఏర్పాటైంది అన్న విషయం మనం చెప్పుకున్నాం. 2002 మే 6వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. కాలిఫోర్నియాలో హతోర్నే అనే ప్రాంతంలో ఈ స్పేస్ ఎక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. ఇందుకీ ఫౌండర్ అంటే స్పేస్ ఎక్స్ సంస్థకి ఎవరు ఏర్పాటు చేశారు, వ్యవస్థాపకుడు ఎవరు అంటే ఎలన్ మాస్క్. ఈ ఎలన్ మాస్క్ ఈ స్పేస్ ఎక్స్ సంస్థని ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపకుడు అనమాట. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇంతవరకు 10 దేశాలు తమ స్వంత మిలిటరీ శాటిలైట్ కలిగి ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. భారతదేశం సుమారుగా 6 నుంచి 8 మిలిటరీ శాటిలైట్ కలిగి ఉన్నాయి. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ప్రత్యేకంగా కేవలం మిలిటరీ కోసం మాత్రమే శాటిలైట్ని పంపించడం జరుగుతూ ఉండదు. సాధారణంగా వీటిని అనేక అంశాల్లో ఈ శాటిలైట్ని వినియోగించుకుంటూ మిలిటరీ కూడా వినియోగించుకునేటటువంటి విధంగా దీన్ని రూపొందిస్తూ ఉంటారు. అందువలన అంతరిక్షం నుంచి అనేకమైనటువంటి రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానం ద్వారా అనేకమైనటువంటి అడవులు, ప్రకృతి వనరులు, సహజ వనరులు వంటి వాటిని అంచనా వేయడం కోసం సాధారణంగా ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఇదే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ద్వారా మిలిటరీ అవసరాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అంటే శత్రు దేశం యొక్క మిలిటరీ యొక్క కదలికల్ని తెలుసుకోవడం కోసం ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా సుమారుగా మన శాటిలైట్స్లో 6 నుంచి 8 శాటిలైట్స్ని మిలిటరీ కోసం కూడా మన భారతదేశం వినియోగించుకుంటోంది. ముఖ్యంగా కార్డోసాట్ సెకండ్ సిరీస్ 2 సిరీస్, ఈ 2 సిరీస్లో కార్డోసాట్ 2C కానీ, కార్డోసాట్ 2D, కార్డోసాట్ 2E, కార్డోసాట్ 2F ఈ 4 శాటిలైట్లని, అదేవిధంగా జీశాట్ 7Aని, రీశాట్ 2ను, హైసిస్ అనే వీటినన్నింటినీ కూడా మిగిలినటువంటి అంశాలతో అంటే రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానం ద్వారా మిగిలినటువంటి అంశాలు ఉపయోగించుకుంటూనే, అంటే ప్రకృతి వనరుల యొక్క పర్యవేక్షణ చేయడం, అడవులను పర్యవేక్షణ చేయడం, అడవుల అభివృద్ధిని గుర్తించడం, అంటే నదులు మరియు సముద్రాల్లో జరిగేటటువంటి మార్పులు, వాతావరణంలో కలుగుతున్న మార్పులు ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం వినియోగిస్తూనే మిలిటరీ అంశానికి కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. అయితే 2019 జనవరి 24న కేవలం మిలిటరీ కోసం మాత్రమే ప్రత్యేకంగా మన భారతదేశం కూడా మైక్రోసాట్ ఆర్ అనేటటువంటి అంతరిక్ష శాటిలైట్ని అంతరిక్షంలోనికి పంపించడం జరిగిందనమాట. ఈ విధంగా 2019 జనవరి 24న భారతదేశం పంపించినటువంటి మిలిటరీ శాటిలైట్ పేరే మైక్రోసాట్ ఆర్. ఈ అంశాలని మనం మిలిటరీ శాటిలైట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి భారతదేశానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. అదేంటి అంటే నిన్న నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా నిర్వహిస్తూ ఉంటారు. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. సాధారణంగా మనకి రేడియో ప్రసారాలు ప్రారంభమైనటువంటి దినోత్సవాన్ని ఈ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా నిర్వహిస్తూ ఉంటారు. అది ఎందుకు నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాని మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని అంశాలని ఒకసారి చూద్దాం. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది అని అంటే జూలై 23వ తేదీన నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేని నిర్వహిస్తూ ఉంటారు. అయితే దేని గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 23వ తేదీన నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేని నిర్వహిస్తారు అని అంటే దేశంలో, అంటే మన భారతదేశంలో మొట్టమొదట రేడియో ప్రసారాలు ప్రారంభమైనటువంటి తేదీ కాబట్టి జూలై 23వ తేదీని నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అయితే మొట్టమొదట మన భారతదేశంలో రేడియో ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని అంటే 1927 జూలై 23వ తేదీన 1927 జూలై 23వ తేదీన మొట్టమొదట మన భారతదేశంలో రేడియో ప్రసారాలు అనేవి ప్రారంభమవడం జరిగిందనమాట. అయితే ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే బొంబాయి నగరంలో ఈ రేడియో ప్రసారాలు అనేవి మొట్టమొదట ప్రారంభమవడం జరిగింది. దాన్ని గుర్తుగానే జూలై 23వ తేదీన ప్రతి సంవత్సరం కూడా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేలో మనం చెప్పుకున్నట్టుగా ఈ రేడియో ప్రసారాల గురించి చెప్పుకున్నాం కాబట్టి రేడియో
ప్రసారాలకు ఉన్నటువంటి మన భారతదేశంలో ఉండే సంస్థ పేరే ఎయిర్, అంటే ఆల్ ఇండియా రేడియో. ఈ ఆల్ ఇండియా రేడియో అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1936 జూన్ 8, 1936 జూన్ 8వ తేదీన ఆల్ ఇండియా రేడియోను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆల్ ఇండియా రేడియో ద్వారానే ఈ రేడియో ప్రసారాలు అప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఎయిర్ సంస్థకి ఆకాశవాణి అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ పేరుని 1956 అంటే 1956 సంవత్సరంలో ఆకాశవాణి అనే పేరుని కూడా ఈ ఆల్ ఇండియా రేడియో సంస్థకి పెట్టడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. అయితే ఈ ఆల్ ఇండియా రేడియో గురించి ప్రధానమైన అంశాలు మనం చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా రేడియో యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అలాగే ఆల్ ఇండియా రేడియోకు ఒక ప్రత్యేకమైనటువంటి మోటో ఉంటుంది. ఆ మోటో ఏంటి అంటే బహుజన్ హితాయ, బహుజన్ సుఖాయ. బహుజన్ అంటే సాధారణమైన ప్రజలు, సాధారణ ప్రజల యొక్క హితం కోసం, సాధారణ ప్రజల యొక్క సుఖం కోసం ఈ ఎయిర్ సంస్థ పాటుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఎయిర్ సంస్థ యొక్క మోటోగా బహుజన్ హితాయ, బహుజన్ సుఖాయ అనేటటువంటి మోటోను పెట్టడం జరిగిందనమాట. ప్రస్తుతం కేంద్ర సమాచార శాఖ ప్రసార మంత్రి ఎవరు అంటే ఈ సమాచార ప్రసార మంత్రి ప్రకాష్ జావదేకర్. ఈ అంశం మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాం. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్. ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్కి వైస్ చైర్మన్ గాను ఇద్దరు భారతీయులు ఎంపిక కావడం జరిగింది. వారి గురించి భవిష్యత్ ప్రశ్నాపత్రంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. అంతర్జాతీయంగా రైల్వేలు అభివృద్ధి పరచడం కోసం కృషి చేసేటటువంటి సంస్థని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ అని పిలుస్తారు. ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్కి చైర్మన్ మరి వైస్ చైర్మన్గా భారతీయులు ఎంపిక కావడం జరిగింది. దీని మీద వచ్చేటటువంటి పరిశీలనలు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్లో సెక్యూరిటీ ప్లాట్ఫామ్లో ముఖ్యంగా ఈ సెక్యూరిటీస్ రంగంలో చైర్మన్గా ఇటీవల నియమితులైనటువంటి భారతీయుడు ఎవరు అనే ప్రశ్న రావచ్చు. ఈయన వినోద్ కుమార్ యాదవ్ గారు. వినోద్ కుమార్ యాదవ్ ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పదవిలో ఉంటారు అంటే జూలై 2022 నుంచి జూలై 2024 వరకు పదవిలో ఉంటారు. జూలై 2022 నుంచి జూలై 2024 వరకు అంటే 2 సంవత్సరాల పాటు 2022 నుంచి 24 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. ఆయనే శ్రీ వినోద్ కుమార్ యాదవ్. ఈయన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్కి సెక్యూరిటీ ప్లాట్ఫామ్లో చైర్మన్గా ఈయన కొనసాగుతారు. అయితే అంతకన్నా ముందుగానే ఈ జూలై అంటే ఇప్పటి నుంచి ఈ నెలలో జూలై 2020 నుంచి వచ్చే 2 సంవత్సరాలు జూలై 2022 వరకు అంటే వచ్చే 2 సంవత్సరాల పాటు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్లో సెక్యూరిటీ ప్లాట్ఫామ్లో వైస్ చైర్మన్గా కూడా మన భారతీయుడు ఎంపిక కావడం జరిగింది. ఆయన పేరు అరుణ్ కుమార్. ఈ విధంగా వైస్ చైర్మన్ అరుణ్ కుమార్ గారు 2020 నుంచి 2022 2 సంవత్సరాలు పనిచేస్తే 2022 నుంచి 2024 వరకు చైర్మన్గా శ్రీ వినోద్ కుమార్ యాదవ్ గారు పనిచేస్తూ ఉంటారనమాట. ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అనమాట. అయితే అంతర్జాతీయంగా రైల్వేల యొక్క అభివృద్ధి కోసం, రైల్వే రవాణా అభివృద్ధి పరచడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అనే ప్రశ్న రావచ్చు. అది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్. ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ గురించి కొన్ని ప్రధానమైన అంశాలను చూద్దాం. ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే ప్యారిస్, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అయితే అంతర్జాతీయంగా రైల్వేలను అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ అనే దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1922 అక్టోబర్ 17వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 1922 అక్టోబర్ 17th 1922 అక్టోబర్ 17న. అయితే దీనిలో ప్రస్తుతం సభ్య దేశాలు ఎన్ని అంటే 194 సభ్య దేశాలు ఉన్నాయి. 194. ప్రస్తుతం ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్కి చైర్మన్గా ఎవరున్నారు అంటే గియాన్ లూగి క్యాస్టిల్లీ ప్రస్తుతం ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్కి చైర్మన్గా ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే ఫ్రాంకోయిస్ డెవెన్నే ప్రస్తుతం ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్కి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఆయన ద్వారానే మన ఇండియన్స్ ఈ పదవుల్లోకి నియామకం చేయడం జరిగిందనమాట. అంటే వినోద్ కుమార్ యాదవ్ గారు అలాగే అరుణ్ కుమార్ గారు ఈ విధంగా చైర్మన్ గాను వైస్ చైర్మన్ గాను నియామకం పొందుతున్నట్టుగా డైరెక్టర్ జనరల్ అయినటువంటి ఫ్రాంకోయిస్ డెవెన్నే గారే ఈరోజు ప్రకటించడం జరిగిందనమాట. ఇది ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్లో భారతీయుల యొక్క నియామకం గురించి. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. WTO అంటే
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేదా అంతర్జాతీయ వాణిజ్య సంస్థ లేదా ప్రపంచ వాణిజ్య సంస్థ. ఈ ప్రపంచ వాణిజ్య సంస్థకి అబ్జర్వర్గా, పరిశీలక దేశంగా టర్కిమెనిస్తాన్ ఈ WTO యొక్క అబ్జర్వర్ స్టేటస్ని పొందడం జరిగింది. ఈ విధంగా WTO ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఇది నేషనల్ న్యూస్ పేపర్స్లో ఈరోజు రావడం జరిగింది అనమాట. దాని ప్రకారం ఏంటంటే WTO అనేది టర్కిమెనిస్తాన్కి అబ్జర్వర్ స్టేటస్ని ఇవ్వడం జరిగింది అనేటటువంటి అంశం ఈరోజు నేషనల్ న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. దీనిపైన WTO అనేది ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రంగంలో అతి పెద్దదైనటువంటి సంస్థ కాబట్టి దీని మీద తప్పనిసరిగా భవిష్యత్ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క లోగో మీ అందరికీ తెలిసిందే. WTO యొక్క ఎన్నవ పరిశీలక దేశంగా ఇటీవల టర్కిమెనిస్తాన్ నిలిచింది అనే ప్రశ్న రావచ్చు. ఇప్పటి వరకు 24 అబ్జర్వర్ స్టేట్స్ ఉన్నాయి. ఇది 25వ దేశంగా టర్కిమెనిస్తాన్ అనేది నిలిచింది అని WTO అనేది ఈరోజు ప్రకటించింది అనమాట. అదేవిధంగా దీనిలో మరొక ప్రశ్న కూడా రావచ్చు. WTO యొక్క పరిశీలక దేశం స్థానాన్ని లేదా స్థాయిని ఇటీవల ఏ దేశం పొందింది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది టర్కిమెనిస్తాన్. మనందరికీ తెలిసిందే టర్కిమెనిస్తాన్ అనేది మాజీ సోవియట్ యూనియన్ దేశం. మాజీ సోవియట్ యూనియన్ దేశం అయినటువంటి టర్కిమెనిస్తాన్ గురించి కొన్ని ప్రధాన అంశాలను చూద్దాం. టర్కిమెనిస్తాన్ యొక్క రాజధాని అష్గాబట్ అనేది టర్కిమెనిస్తాన్ యొక్క రాజధాని. ప్రస్తుతం టర్కిమెనిస్తాన్కి ప్రెసిడెంట్గా గుల్బంగులి బిర్దిం మొహమ్మదేవ్ అనే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. గుర్బంగులి బిర్ది మొహమ్మదేవ్ అనే ఆయన ప్రస్తుతం టర్కిమెనిస్తాన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే టర్కిమెనిస్తాన్లో ద్విసభా విధానం ఉంటుంది. మనలాగే ద్విసభా విధానం ఉంటుంది. ఈ రెండు సభల్లో ఎగువ సభని పీపుల్స్ కౌన్సిల్ అని, దిగువ సభని మజ్లిస్ అని పిలుస్తారు. ఈ పార్లమెంట్లో దిగువ సభ గురించి చాలా ఎక్కువ సార్లు ప్రశ్నలు రావడం జరుగుతోంది. మజ్లిస్ అనేది ఏ దేశం యొక్క దిగువ సభ అనే ప్రశ్న రావచ్చు. అది టర్కిమెనిస్తాన్ యొక్క దిగువ సభనే మజ్లిస్ అని పిలుస్తారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా టర్కిమెనిస్తాన్ అనేది సోవియట్ యూనియన్ యొక్క ఒక దేశంగా ఉండేది. అయితే సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత సోవియట్ యూనియన్ నుంచి ఇది స్వతంత్రం పొంది స్వతంత్ర దేశంగా ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సోవియట్ యూనియన్ నుంచి టర్కిమెనిస్తాను ఎప్పుడు స్వాతంత్రం పొందింది అంటే 1991 అక్టోబర్ 27, 1991 అక్టోబర్ 27వ తేదీన టర్కిమెనిస్తాన్ అనేది సోవియట్ యూనియన్ నుంచి స్వతంత్రంగా విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పాటవడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం టర్కిమెనిస్తాన్కి కరెన్సీ ఏంటి అంటే మనత్ అనేది టర్కిమెనిస్తాన్ యొక్క కరెన్సీ. ఇది ప్రపంచ పటం అంటే వరల్డ్ మ్యాప్. ఈ వరల్డ్ మ్యాప్లో మనందరికీ తెలిసిందే. ఈ విధంగా మన ఇండియా ఉంది. దాని పై భాగంలో పాకిస్తాన్ ఉంటుంది. దానికి పై భాగంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి పై భాగంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని టర్కిమెనిస్తాన్గా మనం పిలుస్తూ ఉంటాం. ఈ టర్కిమెనిస్తాన్ యొక్క మ్యాప్ను మళ్ళీ మనం ఇంకా ఇన్డెప్త్ చూసినట్లయితే ఈ విధంగా టర్కిమెనిస్తాన్ ఉంటుంది. టర్కిమెనిస్తాన్కి చుట్టూ మనం ఆల్రెడీ మీకు చూపించాను. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. దీని పక్కన ఉజ్బెకిస్తాన్, దాని పక్క కజకిస్తాన్, దీని పక్క ఇరాన్. అంటే ఇరాన్కు, కజకిస్తాన్కు, ఉజ్బెకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు ఈ దేశాలకి మధ్యలో ఉన్నటువంటి ఈ దేశాన్ని టర్కిమెనిస్తాన్ అని పిలుస్తారు. ఇదే మనం ఇక్కడ రాజధానికి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ విధంగా టర్కిమెనిస్తాన్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం WTO గురించి మాట్లాడుకున్నాం కాబట్టి WTO గురించి కూడా కొన్ని ప్రధానమైన అంశాలను ఒకసారి చూసుకుందాం. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనే దాన్ని WTO అని షార్ట్ ఫార్మ్లో పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్స్ అంటే పన్నులు కానీ లేదా ఇతర వాణిజ్యమైనటువంటి అడ్డంకులు అంటే ట్రేడ్ ఆబ్స్టికల్స్ అంటారు. ఈ ట్రేడ్ ఆబ్స్టికల్స్ కానీ లేదా పన్నులు టారిఫ్స్ కానీ వీటిని అన్నింటినీ తగ్గించి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాన్ని అభివృద్ధి పరిచే లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక అంతర్జాతీయ సంస్థే WTO. అయితే ఈ WTO అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనే ప్రశ్న అనేక ఎగ్జామ్స్లో రావడం జరిగింది. అందులో WTO అనేది 1995 జనవరి 1వ తేదీన ఏర్పడింది అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. 1995 జనవరి 1వ తేదీ. ఇదే విధంగా WTO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ WTO యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం
సభ్య దేశాలు మనం టర్కమెనిస్తాన్ పరిశీలక దేశంగా చెప్పుకున్నాం. ప్రస్తుతం పరిశీలక దేశాల హోదా 25 దేశాలకు పరిశీలక దేశాల హోదా ఉంది. సభ్యత్వం కలిగిన దేశాల సంఖ్య 164, 164 దేశాలు. ఈ పరిశీలక దేశాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి కండిషన్స్కి లోనైతే అప్పుడు పరిశీలక దేశం నుంచి మెంబర్షిప్ అంటే సభ్య దేశంగా దాన్ని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ప్రస్తుతం WTOలో సభ్య దేశాల సంఖ్య 164, పరిశీలక దేశాల సంఖ్య 25. నెక్స్ట్, ప్రస్తుతం WTOకి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అని అంటే రాబర్టో అజివిడో. అయితే ఈయన వచ్చే నెల 31వ తేదీతో ఆయన పదవీ కాలం గడిచిపోతుంది. నెక్స్ట్ కొత్త డైరెక్టర్ జనరల్ వస్తారనమాట. అంటే 2020 ఆగస్టు 31 వరకు మాత్రమే రాబర్ట్ అజివిడో WTO డైరెక్టర్ జనరల్గా కొనసాగుతారనమాట. నెక్స్ట్ ఒక అంశం చూద్దాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రకటన ప్రకారం ఏంటి అంటే 2030 నాటికి భారతదేశంలో పునరుత్పత్తి శక్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తామని ప్రకటించడం జరిగింది. నిజానికి ఈ మధ్యకాలంలో ఈ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో శిలాజ ఇంధనాల్ని వినియోగాన్ని తగ్గించాలి అనే లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటవుతోంది. ఈ క్లైమేట్ కండిషన్స్ని ప్రొటెక్ట్ చేయాలని అంటే రక్షించాలనే ఉద్దేశంతో క్లీన్ ఎనర్జీ అంటే పరిశుద్ధమైనటువంటి ఇంధనాన్ని వినియోగించాలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కలుగుతుంది. దీనిలో భాగంగానే మన భారతదేశం కూడా పునరుత్పాదక శక్తి వనరుల్ని పెంపొందించి ఈ శిలాజింద వనరుల్ని తగ్గించాలి అనే లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాన్ని తానే అధిగమించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో సౌర విద్యుత్తుని మరింత ఎక్కువగా అభివృద్ధి పరుస్తూ మన భారతదేశం అన్ని దేశాలకు కూడా ఒక ఆదర్శవంతంగా నిలుస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పునరుత్పాదక శక్తిని గతంలో కంటే మరింత ఎక్కువ ఉత్పత్తి చేయాలని భారతదేశం 2030 నాటికి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అందువల్ల దీని మీద ప్రశ్నలు తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంటుంది. మనం తప్పనిసరిగా వీటి అంశాలని ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అనే అంశాన్ని ఒకసారి తెలుసుకుందాం. 2030 నాటికి భారతదేశం తన మొత్తం విద్యుత్ స్థాపక సామర్థ్యంలో ఎంత శాతాన్ని పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉన్నట్లుగా ఈ రోజు కేంద్రం ప్రకటించింది. కేంద్రం ఈ రోజే ఒక ప్రకటన విడుదల చేసిందనమాట. ఆ ప్రకటన ప్రకారం 2030 నాటికి మొత్తం తన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 60% అంటే 60% కేవలం పునరుత్పాదక వనరుల నుంచి మాత్రమే ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్టుగా ప్రకటించడం జరిగిందనమాట. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోండి. 2030 నాటికి పునరుత్పత్తి వనరుల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ సామర్థ్యం ఎంత ఉండాలంటే 60% వరకు ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే గతంలో మన ప్రధాని మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో వాతావరణ సదస్సులో పాల్గొన్నారు. 2019 సెప్టెంబర్లో ఈ వాతావరణ సదస్సు అనేది జరిగింది. ఈ వాతావరణ సదస్సులో ఆయన భారతదేశ పునరుత్పత్తి శక్తి గురించి లక్ష్యాల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యాల్ని ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడం జరిగింది. అంటే భారతదేశం ఏ విధమైన లక్ష్యాలను కలిగి ఉంది అనే దాన్ని వివరించారనమాట. దీని ప్రకారం 2022 నాటికి భారతదేశం పునరుత్పత్తి శక్తి ద్వారా 175 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా కలిగి ఉంది. అదే 2030 నాటికి 450 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పునరుత్పాదక శక్తి వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా కలిగి ఉంది అని ఈ లక్ష్యాల్ని ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితిలో వాతావరణ సదస్సులో 2019 సెప్టెంబర్లో ప్రకటించడం జరిగింది. అయితే ఈ 2030 నాటికి ప్రకటించినటువంటి 450 గిగావాట్లని కూడా మరింత పెంచాలని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంతకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే 510 గిగావాట్లకి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, మీరు బాగా అర్థం చేసుకోండి. 2019 సెప్టెంబర్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితి యొక్క వాతావరణ సదస్సులో ప్రకటించినటువంటి భారతదేశం యొక్క పునరుత్పాదక శక్తి ఉత్పత్తి లక్ష్యం ఎంత అంటే 2022 నాటికి 175 గిగావాట్లు, 2030 నాటికి 450 గిగావాట్లు, 2030 నాటికి 450 గిగావాట్లు అని ప్రకటించారు. కానీ ఇది సులువుగా సాధిస్తున్నాం కాబట్టి ఈ లక్ష్యాన్ని మరింత పెంచాలి అనే లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి 450 కాకుండా మరొక 60 గిగావాట్లు దానికి యాడ్ చేసి 510 గిగావాట్లని 2030 నాటికి సాధించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్.
ఈ పాయింట్ మీకు అర్థమైందని నేను గమనిస్తున్నాను. ఈ 510 గిగావాట్లు అనేది మొత్తం భారతదేశం యొక్క విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 60% ఉంటుంది అని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం 2030 నాటికి భారతదేశం ఉత్పత్తి చేసేటటువంటి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వనరుల్లో ఉత్పత్తి చేసే 510 గిగావాట్లలో సౌర విద్యుత్ అనేది 450 గిగావాట్లుగాను, హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది 60 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుంచుకున్నారు. 2030 నాటికి ఈరోజు ప్రకటించిన దాని ప్రకారం 510 గిగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఈ 510లో 450 గిగావాట్ అనేది సౌర విద్యుత్ గాను, 60 గిగావాట్లు అనేది హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారాను ఉత్పత్తి చేయాలన్నది దీనిలో డివిజన్గా పెట్టుకోవడం జరిగిందనమాట. ఇవి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించినటువంటి లక్ష్యాలు. అయితే ప్రస్తుతం భారతదేశం యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ప్రస్తుతం 510 గిగావాట్లని భారతదేశం 2030 నాటికి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రస్తుతం భారతదేశం ఎంత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది అంటే 372 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అనేది ఉంది ప్రస్తుతం భారతదేశానికి. దీనిలో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్నటువంటి విద్యుత్ ఎంత అంటే 134 గిగావాట్లు. ఓకే, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను నేను. ఈ మధ్య కాలంలోనే అంటే 2020 మార్చి నాడి డేటానే మీకు ఇస్తున్నాను నేను. 2020 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి దాని ప్రకారం భారతదేశం ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, విద్యుత్ స్థాపక సామర్థ్యం ఎంత అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటారు. ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అంటే మొత్తం ఇన్స్టాల్డ్ కెపాసిటీ 372 గిగావాట్స్, 372 గిగావాట్లు. వీటిలో ఈ పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఎంత ఉత్పత్తి చేస్తున్నాం ప్రస్తుతం అంటే 134 గిగావాట్లని ప్రస్తుతం ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని ఈ 134 గిగావాట్స్ని 2030 నాటికి 510 గిగావాట్కి చేర్చాలన్నది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అనమాట. ఓకే, ఇక్కడతో మీకు అర్థమైందని విషయం నేను అనుకుంటున్నాను. అయితే 2020 మార్చిలో ప్రస్తుతం మనం 372 గిగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాం అని చెప్పాం. ఈ 372 గిగావాట్లలో కూడా ఏ రంగాల్లో ఎంతంత ఉత్పత్తి చేస్తున్నాము అంటే థర్మల్ విద్యుత్ అంటే మనందరికీ తెలిసిందే. దానిలో బొగ్గును ఉపయోగిస్తారు, కోల్ను ఉపయోగించి వాటర్ని హీట్ చేస్తారు, అంటే నీటిని వేడి చేస్తారు. ఈ నీటిని వేడి చేయడం ద్వారా వచ్చినటువంటి ఆవిరి ద్వారా ఈ టర్బైన్స్ని తిప్పి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని థర్మల్ విద్యుత్ అని పిలుస్తారు. థర్మల్ విద్యుత్ రంగంలో లేదా బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ రంగం అనేది 53.4% విద్యుత్తుని ఆ విధంగా ఉత్పత్తి చేస్తున్నాం బొగ్గు ద్వారా. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 36.2% మాత్రమే ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. ఇది మనకు కావాల్సిన పాయింట్. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులు లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా భారతదేశం ఉత్పత్తి చేస్తున్నటువంటి విద్యుత్ స్థాపక సామర్థ్యం ఎంత అంటే 36.2%. ఈ 36.2%ని 2030 నాటికి 60%కి తీసుకువెళ్లాలన్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లక్ష్యము. ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం. అలాగే ప్రస్తుతం గ్యాస్ ద్వారా 6.7%, లెగ్నైట్ ద్వారా అంటే బొగ్గులోనే తక్కువ సాంద్రత కలిగినటువంటి తక్కువ క్వాలిటీ కలిగినటువంటి బొగ్గుని లెగ్నైట్ అని పిలుస్తారు. ఆ లెగ్నైట్ ద్వారా 1.8%, డీజిల్ ద్వారా 0.1%, మొత్తం అంతా కలిపి 372 గిగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. అంటే 372 గిగావాట్లలో బొగ్గు ద్వారా 53%, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 36%, గ్యాస్ ద్వారా 6.7%, లెగ్నైట్ ద్వారా 1.8%, డీజిల్ ద్వారా 0.1%ని ప్రస్తుతం భారతదేశం ఉత్పత్తి చేస్తోంది. దీనిలో పునరుత్పాదక ఇంధన వనరులని 60% తీసుకువెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించడం జరిగిందనమాట. ఇది మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలు. అయితే మనం చెప్పుకున్నటువంటి పునరుత్పాదక ఇంధన వనరుల్లో 134 గిగావాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని చెప్పుకున్నాం. ఈ 134 గిగావాట్స్లోని కూడా
పునరుత్పాదక ఇంధన వనరులు లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో మళ్ళీ లార్జ్ హైడ్రో అంటే అతి పెద్దదైనటువంటి హైడ్రో విద్యుత్ ఉత్పత్తి, విండ్ అంటే పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు, స్మాల్ హైడ్రో అంటే చిన్న చిన్న హైడ్రో ఎలక్ట్రిక్ అంటే జల విద్యుత్తు, అలాగే బయో పవర్, వేస్ట్ పవర్ అనేటటువంటి పునరుత్పాదక వనరుల్లో రకాలు ఉంటాయి. ఈ రకాల్లో అతి పెద్దదైనటువంటి జల విద్యుత్ ద్వారా అంటే పెద్ద ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 12.3% విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. అలాగే పవన విద్యుత్ ద్వారా 10%, సౌర విద్యుత్ ద్వారా 9.8%, స్మాల్ హైడ్రో అంటే చిన్న చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 1.3%, బయో పవర్ ద్వారా 2.7%, వేస్ట్ టు పవర్ అంటే వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 0.04%. ఈ విధంగా పునరుత్పాదక ఇంధన వనరులైనటువంటి 134 గిగావాట్స్లో కూడా మనం ఉత్పత్తి చేసినటువంటి విభాగాలు ఇవి అనమాట. ఇవి అతిపెద్ద జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 12%, పవన విద్యుత్ ద్వారా 10%, సౌర విద్యుత్ ద్వారా 9.8%, చిన్న విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 1.3%, బయో పవర్ ద్వారా 2.7%, వ్యర్థాల ద్వారా విద్యుత్ ద్వారా 0.04%, మొత్తంగా పునరుత్పాదక ఇంధన వనరులని ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. ఇది భారతదేశం యొక్క ప్రస్తుత ఇంధన సామర్థ్యము మరియు 2030 నాటికి భారతదేశం యొక్క పునరుత్పాదక ఇంధన వనరుల లక్ష్యము, దానికి సంబంధించినటువంటి వివిధ ప్రశ్నలు అన్నమాట. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ చివరి అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో ఈ కాలుష్యం అనేటటువంటిది అంశం విపరీతంగా ప్రచారంలోకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కువగా ప్రతి ఎగ్జామ్లో కూడా అంటే సివిల్ సర్వీసెస్ నుంచి దిగువ స్థాయి కానిస్టేబుల్ పోస్టుల వరకు కూడా తప్పనిసరిగా ఈ వాతావరణ పరిస్థితుల గురించి అలాగే ఇంధన వనరుల నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి. అందువల్ల మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ వీటిల అంశాల్లో కూడా ఈ ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఈజీగా అర్థం చేసుకునే ఉద్దేశంతో మీకు ఈజీగా ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని కూడా మీకు మళ్ళీ వివరిస్తున్న ప్రయత్నం చేస్తాను. మన వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి మన వీడియోస్ వెళ్ళే విధంగా మీరు మాకు సహకారం అందించండి. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ.